కాక్రోచ్ జనతా పార్టీ దిస్ ఈస్ ద లేటెస్ట్ సెన్సేషన్ ఇన్ ఇండియా. వారి ట్యాగ్ లైన్ వచ్చేసి వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్, అంటే సోమరులు నిరుద్యోగుల వాయిస్ అన్నట్లు. మార్కెట్ లో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అంత ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కాక్రోచ్ జనతా పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్ గా ఇది ఒక పొలిటికల్ సెటైరికల్ కామెడీగా స్టార్ట్ చేశారు. ఈ పార్టీని ఎవరు ప్రారంభించారో తెలుసా? అభిజిత్ దిప్కే. ఈ అభిజిత్ దిప్కే వయసు 30 సంవత్సరాలు మాత్రమే. 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్ లో వాలంటరీగా పనిచేశాడు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ చదువుతున్నాడు. మే 16న ట్విట్టర్ లో ఒక గూగుల్ ఫామ్ పోస్ట్ చేసి కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలని ప్రజల్ని ఆహ్వానించాడు. ఈ పార్టీని ఎందుకు ప్రారంభించాడో కూడా ఒకసారి చూద్దాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూత్ ని, అన్ఎంప్లాయిడ్ యూత్ ని కాక్రోచ్ తో కంపేర్ చేశాడు. పారాసైట్స్ అన్నాడు. జాబ్ లేని ప్రతి ఒక్కడు మీడియాలో జాయిన్ అయిపోవడం, సోషల్ మీడియాలో ఏదో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసేయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నారని పారాసైట్స్ ఇంకా కాక్రోచ్ తో కంపేర్ చేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. సో కాక్రోచ్లు వీళ్ళు పరాన్న జీవులు అని వ్యవస్థలన్నీ ప్రశ్నిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం పని లేదు, నిరుద్యోగులని, ముఖ్యంగా యువతరం అంటూ మాట్లాడాడు. సో ఈ కమెంట్ చేసిన తర్వాత ఒక కాంట్రవర్సీ క్రియేట్ కావడంతో సిజేఐ వివరణ కూడా ఇచ్చాడు. నా ఉద్దేశం అది కాదు, ఫేక్ డిగ్రీలతో మీడియాలో ఎంటర్ అయ్యి ఇష్టానుసారంగా మాట్లాడే వారి గురించేనని, భారతదేశ యువతపై నాకు అపారమైన గౌరవం ఉందని సిజేఐ చెప్పుకొచ్చాడు. అయితే అప్పటికే ఒక మహానుభావుడికి తిక్కలేసింది. ఆ మహానుభావుడే అభిజిత్. ఈ అభిజిత్ కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక వెబ్సైట్ తయారు చేసేసాడు. అదే పేరుతో యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసేసాడు. అయితే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు. బీజేపీకి ఇన్స్టాగ్రామ్ లో 8.5 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే కాక్రోచ్ జనతా పార్టీకి జస్ట్ 4 days లో 9.1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు. ఏపీలో టీడీపీ పార్టీకి 5.5 లక్షల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. టీఆర్ఎస్ కి 6 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. కాంగ్రెస్ కి 13 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. సో ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయితే కాంగ్రెస్ ని కూడా దాటేస్తుంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అయితే ఒకసారి కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ లో చూద్దాం. వెబ్సైట్ లో ఏముందో. ఈ వెబ్సైట్ లో తమను సిస్టమ్ పట్టించుకోని సాధారణ ప్రజల గొంతుగా చెప్పుకుంటుంది. అంతేకాదు ఈ వెబ్సైట్ లో ఒక చోట ఇలా రాసి ఉంది, మేము మరో పిఎం కేర్స్ ఫండ్ పెట్టడానికి రాలేదు, ప్రజల డబ్బుతో విదేశాల్లో టూర్లు చేయడానికి రాలేదు, అవినీతిని స్ట్రాటజిక్ స్పెండింగ్ అని చెప్పడానికి రాలేదు, డబ్బు ఎక్కడ పోయిందో అడగడానికి వచ్చాం. ఈ వెబ్సైట్ లో మెంబర్షిప్ ఫామ్లతో పాటు పార్టీ పొలిటికల్ స్లోగన్లు, యువత కోసం ఆన్లైన్ క్యాంపెయిన్లు అని ఇవన్నీ కూడా ఆ వెబ్సైట్ లో కనిపిస్తున్నాయి. అంతేకాదు కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏముందో అది కూడా ఒకసారి చూద్దాం. వ్యంగ్యంగా కనిపించిన ఇందులో కొన్ని సీరియస్ రాజకీయ డిమాండ్లు కూడా ఉన్నాయి. మరి కాక్రోచ్ జనతా పార్టీలో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, వీళ్ళ మేనిఫెస్టో ఏంటో ఇవన్నీ కూడా క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ మేనిఫెస్టో పాయింట్ ఏంటంటే, ఎవరైతే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారో వాళ్ళకి రాజ్యసభ సీటు ఇవ్వకూడదు అని ఫస్ట్ పాయింట్ గా కింద పెట్టారు. దాంతో పాటు కేబినెట్ లో మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. అంతేకాదు పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో నిషేధం విధించాలి. ఇక గోధి మీడియా యాంకర్లు బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు చేయాలి. అంటే ఇక్కడ బీజేపీ పార్టీని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడతారో, భజన చేస్తారో ఆ మీడియాను గోధి మీడియాగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంబోధిస్తోంది. ఈ గోధి మీడియా అని పేరు పెట్టారు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ప్రధాన మేనిఫెస్టోగా ఆ వెబ్సైట్ లో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలంటే క్రైటీరియా ఏంటి ఒకసారి చూద్దాం. అందులో జాయిన్ అవ్వాలంటే ప్రధానంగా ఉండాల్సింది లేజినెస్, క్రానికల్లీ ఆన్లైన్ ఉండాలి, అంటే ఎప్పుడు ఆన్లైన్ లో ఉండేవారు అన్నట్టు. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, అన్ని ఛానల్స్ కి ఇస్తున్నాడు. ముఖ్యంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులకు అయితే ఎక్కువగా ఇస్తున్నాడు. ఒక బీజేపీ అఫిలియేటెడ్ పార్టీస్ కి తప్ప అందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్. ఇక కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరుకు అర్థం కూడా వివరించాడు. చెత్త, అవినీతి ఎక్కువైన చోటే కాక్రోచ్లు బయటకు వస్తాయి. అంటే దేశ వ్యవస్థ అంతగా కుళ్ళిపోయింది, అందుకే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ బయటకు వచ్చింది అనే సందేశాన్ని కూడా ఇస్తున్నాడు. ఇక ఈ పార్టీ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ గా ఏం చెప్తున్నాడంటే, పేపర్ లీకులు, అన్యాయాలు, కామన్ మ్యాన్ కి ఒకలా, రిచ్ పీపుల్ కి, బలిసిన వాళ్ళకి ఒకలా, కరప్షన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు. దాంతోపాటు ఎలాగో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూత్ ని కాక్రోచ్ ఇంకా పారాసైట్స్ తో కంపేర్ చేశారు కాబట్టి దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ టు ఫార్మ్ దిస్ పార్టీ అని చెప్పుకొస్తున్నాడు. మన దేశంలో ఉన్న జెడ్ యూత్ అంటే అందరు కూడా ఈ పార్టీకి ఫుల్ గా మద్దతు ఇస్తున్నారు. అంతేకాదు జనరల్ పబ్లిక్ లో కూడా ఈ పార్టీకి ఫుల్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక పబ్లికే కాదు, చాలా పొలిటికల్ పార్టీలు కూడా ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి, వెల్కమ్ చేస్తున్నాయి కూడా. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి స్ఫూర్తి ఏంటో కూడా చెప్పారు. బ్రాండ్ గా సిద్ధాంతం ఏంటంటే సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ యాంటీ కాస్ట్. సో కులానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం అనే సిద్ధాంతాలుగా
గాంధీ, అంబేద్కర్, నెహ్రూలను స్ఫూర్తిదాతలుగా పేర్కొంటున్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్. దేశంలో నిరుద్యోగం, పరీక్షల వివాదాలు, వ్యవస్థపై యువతలో పెరుగుతున్న అసంతృప్తి ఇవే ఈ పార్టీ వైరల్ కావడానికి ప్రధాన కారణాలు. మీములు, వ్యంగ్యంగా పోస్టులు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టైల్ ఇవన్నీ జెన్జెడ్ యువతను బాగా ఆకర్షించాయి. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పార్టీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఇది కేవలం జోక్ మాత్రమేనా, లేక నిజమైన రాజకీయ ఉద్యమమా? ఇది కేవలం ఇంటర్నెట్ వ్యంగ్య ఉద్యమంగానే మిగిలిపోతుందా, లేక భవిష్యత్తులో నిజమైన రాజకీయ ఉద్యమంగా మారుతుందా అన్నది ఇంకా స్పష్టత తెలియదు. ఇక మరొక వైపు ఇస్తుంటే ఇలా కేవలం ఇంటర్నెట్ అనేది వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే కాదు, సృజనాత్మకతను వ్యక్తం చేయడానికి మాత్రమే ఉపయోగపడడం లేదు. సమాజంలో పెళ్ళుబిక్కుతున్నటువంటి అసహనం, అసంతృప్తి, నిరసన జ్వాలలకు ఒక రూపాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది అనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడే ఇది ఎర్లీ స్టేజ్ మాత్రం అవుతుంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం హ్యూమర్గా మిగిలిపోతుందా లేదా పార్టీగా మారుతుందా అనేది చెప్పడం మాత్రం ఇప్పుడే కష్టంగా మారింది. కానీ ఇది ఇప్పుడు ఏ స్టేజ్కి రీచ్ అయిందంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ అవి కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో కాక్రోచ్ జనతా పార్టీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి దిగుతుందా, ఏం జరగబోతుంది? ఇంట్రెస్టింగ్ టైమ్స్ గా మారబోతోంది. మరి మీరు కూడా కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అయ్యారా? కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి కమెంట్ అయితే చేయండి. కానీ ముఖ్యంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ యువత ఇప్పుడు మీమ్లు, సెటరికల్ పోస్టులు, సోషల్ మీడియానే తమ రాజకీయ అభిప్రాయాల ఆయుధాలుగా ఉపయోగిస్తుంది. ఆల్రెడీ నేపాల్లో జెన్జెడ్ సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటిది ఏమైనా రాబోతుందా? మీ థాట్స్ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.